అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు అహల్య గౌతముల పశ్చాత్తాపం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? శ్రీరాముడి పాదధూళి సోకినంతనే రాయి కాస్త అహల్యగా మారింది. ఆమెకు అలా రాయిగా మారమని శాపం ఇచ్చింది సాక్షాత్తు ఆమె భర్త గౌతముడే. అయితే ఆమెకు అంతటి శాపాన్ని ఇచ్చిన గౌతముడు ఎంతగా వ్యాకులం పొందాడో చెప్పలేం. దేవేంద్రుడు తన రూపం ధరించి అహల్యను చేరడంతో ఆమె అపవిత్రురాలైందన్న కోపంతో ముందు వెనుక ఆలోచించలేదు గౌతముడు. ఇంద్రుణ్ణి తన ప్రియపత్ని అయిన అహల్యను కూడా శపించాడు. శాపఫలం తక్షణం అమల్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత గౌతముడు మాత్రం ప్రశాంతంగా తపస్సు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తన తపస్సుకు పూజాది కార్యక్రమాలకు ఎటువంటి లోటు రాకుండా పూజా ద్రవ్యాలను అహల్య సిద్ధం చేసేది. అంతేకాదు తనకు మొదటి నుంచి సమస్త కార్యాల్లోనూ సహకరిస్తూ అక్షరాల సహధర్మచారిణి అనిపించుకుంది అహల్య. అటువంటి అహల్యను తాను అంత ఘోరంగా ఎలా శపించాడు? జరిగిన పొరపాట్లో ఆమె ప్రమేయం ఎంత ఉంది? ఇంద్రుడు తన రూపంలోనే కదా ఆమెను చేరింది. ఇలా ఆలోచించసాగాడు గౌతముడు. అయితే అన్నేళ్ల తమ సహచర్యంలో సహవాసంలో తన స్పర్శను గ్రహించలేకపోవడం ఆమె అపరాధమే కదా అని తనను తాను సమాధానపరుచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అహల్య లేకుండా ఆయన తపస్సు పూజ ఏదీ సజావుగా సాగడం లేదు. తానామె పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించాడో అప్పుడు అర్థమైంది గౌతముడికి. దాంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే అహల్య కూడా రామపాద ధూళి సోకినంతనే పాషాణత్వం పోయి నాతిగా మారి పతి కోసం వెతుక్కుంటూ బయలుదేరింది. దారిలో ఆమె పరిపరి విధాల ఆలోచించసాగింది. తన భర్త ఎంతో యోగ్యుడు, తపశ్శక్తి సంపన్నుడు, తానంటే అపరిమితమైన అభిమానం కలవాడు. హాయిగా తమ కాపురం సాగిపోతుండగా దేవేంద్రుడు తనను మోహించడం, అనేక మార్లు తనను ప్రలోభపెట్టి తన మనసును లొంగదీసుకోవడానికి ఆశ్రమానికి రావటం, తాను కోపంతో భయంతో అతన్ని తిట్టి వెళ్ళగొట్టడం, ఈ విషయాలేవీ పతిదేవుడికి చెప్పలేదు తాను. అది తన పొరపాటే. ఆయన ఎంతగా తల్లడిల్లుతున్నాడో కదా. వెంటనే ఆయన్ను చేరుకోవాలి. ఈలోగా పవిత్ర నదిలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి సందర్శించుకుని పవిత్రురాలై తన పతిదేవుడి ఆశ్రమానికి వెళ్ళాలి అనుకుంది. జంబుకేశ్వర క్షేత్రం చేరుకొని అక్కడ స్నానం చేసి బయటకు రాగానే అనురాగపూరిత దృక్కులతో తననే చూస్తూ ఉన్న గౌతముడు కనిపించాడామెకు. ఆనందంతో భర్తను చేరింది. గౌతముడు ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు ఆమెను. తప్పులు జరగడం సహజం. ఆ తప్పుల వల్ల ఏమి కోల్పోయాము, నేర్చుకున్నదేమిటి అనేది తెలుసుకోవటం అందరికీ అవసరం. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.